ఎస్ఐ సాయి కుమార్ అన్యాయాన్ని సహించడు, అధర్మాన్ని భరించడు. వెరీ గుడ్, వెరీ గుడ్. అలా హెల్మెట్ వేసుకుని వెళ్ళండి. హెల్మెట్ లేకుండా బండి నడిపితే 500 ఫైన్ తెలుసా? తెలుసు. ఇవాళ ఇచ్చావు, రేపు ఇస్తావు, ఇస్తాను, ఎల్లుండి ఇస్తావు, ఇస్తా. ఇలా ఎన్ని రోజులు ఇస్తావు? ఇస్తూనే ఉంటా. చూడు బాబు, నువ్వు హెల్మెట్ లేకుండా బండి మీద వెళ్తున్నప్పుడు ఏ లారీనో వచ్చి గుద్ది నీ తల మొత్తం నుజ్జులు చేసి చచ్చిపోయావనుకో, బాధపడేది ఎవరు? నీ తల్లిదండ్రులు, నీ పెళ్ళాం బిడ్డలు, నీ బంధుమిత్రులు, నీ స్నేహితులు. నిన్ను చూస్తుంటే బ్రైట్ ఫ్యూచర్ ఉన్న వాళ్ళ కనిపిస్తున్నావు. జసే మాతో మిస్యం పరాకాశిని అంటే ఏంటి సార్? హెల్మెట్ లేకుండా బండి నడపకూడదు. ఇది నీ 500, ఇది నా 500. ఒక మంచి ఐఏఎస్ఐ మాకు హెల్మెట్ కొనుక్కొని రేపటి నుంచి పెట్టుకెళ్ళి. అలాగే సార్. బండి మీద వెళ్ళు. సార్, జీవితంలో హెల్మెట్ కొనేంత వరకు మళ్ళీ బండి ఎక్కాను సార్. బాబు, మొన్న నువ్వు పర్సు పోయిందని కంప్లైంట్ ఇచ్చావు కదా? నేనే కంప్లైంట్ ఇచ్చాను. పర్సు ఏ కలరు? రెడ్ కలర్ సార్. లోపల ఏముంటాయి? ఒకవైపు సాయిబాబా ఫోటో, ఒకవైపు ఫ్యామిలీ ఫోటో సార్. డబ్బులు ఎంత ఉన్నాయి? 4302 రూపాయలు. ఇదేనా? ఇదే సార్. ఏ బాబు, డబ్బులు లెక్కెట్టుకో. ఉన్నాయి సార్, అన్నీ ఉన్నాయి సార్. వెళ్ళరా. నమస్తే సార్. పోతే వస్తాను సార్. ఇలాంటి నా నచ్చవు. ఎవరైనా నువ్వు? మా తిప్పల పాలెం సార్. అయితే మీరెంత మహానుభావులు సార్. నేనా? ఎంత గొప్ప వాళ్ళండి. నేనా? హెల్మెట్ లేనోడికి డబ్బులు ఇచ్చారు. ఎవరిదో పర్సు పోతే చిల్లర డబ్బులతో పాటు మొత్తం ఇచ్చారు. గాంధీ ఉందిలే. మీ మంచితనం సార్. వెళ్తున్నావు? మా ఊర్లోనూ ఒక ఎస్ఐ ఉన్నాడు సార్. ఉంటే మా ఇంట్లో 10 తులాల బంగారం పోయింది సార్. దొంగ దొరికాడండి. మరి ఇంకే? కానీ ఎస్ఐ గారండి 9 తులాలు నొక్కేసి 1 తులం దొరికిందన్నాడండి. ఎట్లా అంటే ఇప్పుడు నువ్వు ఉన్నావు ఎస్ఐ. ఎస్ఐ అవును. మా ఇంట్లో 10 తులాల బంగారం పోయింది. నువ్వు 9 తులాలు నొక్కేసావు. 1 తులం ఇచ్చాను. గవర్నమెంట్ నీకు డబ్బులు ఇవ్వట్లేదురా? ఇస్తున్నారు. నీకు పిస్టల్ ఇవ్వట్లేదురా? ఇచ్చింది. నీకు బెల్ట్ ఇవ్వట్లేదురా? ఇచ్చింది. క్యాప్ ఇవ్వట్లేదురా? ఇచ్చింది. నా సొమ్ము తిని నువ్వేం బాగుపడతారా? నాశనం అయిపోతావు. నీ భార్య రోడ్లు ఉడుస్తుందిరా? నీ పిల్లలు అడక్క తింటారా? నీ బతుకు నాశనం కడుతూ. ఇది మనకు అలవాటే. ఈ విషయం ఎస్పీ గారు తెలిసి నేను సస్పెండ్ చేస్తారా? ఏడ్చాడు. నమస్కారం ఎస్పీ. నమస్తే సార్. గుడ్ మార్నింగ్. మా ఎస్ఐ నీ 9 తులాల బంగారం నొక్కేసి 1 తులం దొరికిందని చెప్పాడా? అవును సార్, ఆ విషయమే మాట్లాడుకుంటున్నాం. వస్తాను. ఈ ఎండ తీసుకొని బిర్యానీ తిని పండగ చేసుకో. వస్తాను. ఏమయ్యా సార్, డిపార్ట్మెంట్ లో పనిచేస్తూ 9 తులాల బంగారం వాడిది నొక్కేసి నేనా? మరి నువ్వు కదా వాడికి ఇప్పుడు ఇచ్చింది? సార్, అది మాట్లాడకు నోర్మై. ఎస్ఐ గా పనిచేస్తూ డిపార్ట్మెంట్ పరువు తీస్తున్నావు. నీ పోటీ వాళ్ళ మూలంగానే డిపార్ట్మెంట్ పరువు అంతా పోతుంది. నీ మీద ఎంక్వైరీ వేస్తా. నీకెక్కడెక్కడ ఆస్తులు ఉన్నాయో అన్ని బయటికి తీస్తా. యు ఆర్ సస్పెండెడ్. సార్, పురాతే పాలిసే పాదలే విచారే. అనవసరమైన విషయాల్లో ఎంటర్ అయితే సస్పెండ్ అవుతావని. ఇంటికెళ్ళి చదువుకోవచ్చు కదా, ఇక్కడ చదువుకుంటున్నావేంటి? లేదంకుల్, ఎగ్జామ్స్ కి టైం దగ్గర పడుతుంది. టైం వేస్ట్ చేయకుండా చదివితే ఒక్క ఆన్సర్ అయినా వస్తుంది కదా అని నేను స్టేట్ లో ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకోవాలి. ఎందుకు అంకుల్ ఏడుస్తున్నారు? మా ఊర్లో మీనా అని ఒక అమ్మాయి ఉంది. వాళ్ళమ్మ నాన్న కష్టపడి కూలి పని చేసి ఆ అమ్మాయిని చదువుకోమని పంపిస్తే మొగోళ్ళకు ఉత్తరాలు రాయడాలు, మొగోళ్ళకు లవ్ ఎస్ఎంఎస్లు చేయడాలు, మొగోళ్ళకు లైటింగ్ కొట్టాలు, మొగోళ్ళకు ఫోన్ చేసి మాట్లాడాలి. ఇది పద్ధతేనా అమ్మ? కాదే. ఇప్పుడు నువ్వు ఉన్నావు. మీ అమ్మా నాన్న కష్టపడి కూలి పని చేసి రోజు రాత్రనక పగనక డబ్బులు సంపాదించి నేను చదివిస్తున్నారు. అవును. నువ్వు మొగోళ్ళతో తిరగడం తప్పేనా కాదా? తప్పే. నువ్వు ఫోన్ చేయొచ్చా? చేయకూడదు. తప్పేనా కాదా? తప్పే. మొగోళ్ళతో నువ్వు ఇట్టా తిరుగుతుంటే మీ అమ్మా నాన్నకు తెలిస్తే ఆత్మహత్య చేసుకుంటారా లేదా? చేసుకుంటారు. ఏంటి, మా అమ్మాయి నిజంగా అబ్బాయిలతో తిరుగుతోందా? అదే కదమ్మా చెప్తున్నా. వస్తారమ్మా. ఓకే అంకుల్. బాయ్ అమ్మా. ఏంటే కష్టపడి చదివిస్తుంటే హలో, నమస్కారం. ఇప్పుడే ఫైల్ చేశానండి. ఏమండి,
భూమి మనది, న్యాయం మన వైపు ఉంది, ధర్మం మన వైపు ఉంది. ఎవడేం చేసుకుంటాడో చేసుకునివ్వండి. 100 6 600 ఈ కేసు గెలిచి తీర్చున్నాం. అరే ఫ్యాక్షనిస్ట్ అయితే ఏంటండి, రౌడీ అయితే ఏంటండి, ఇలాంటి వాళ్ళకు భయపడుతూ కూర్చుంటే న్యాయం గెలవదండి, ధర్మం గెలవదు. అరే నేను వీటన్నిటికీ భయపడను కాబట్టి కింది స్థాయి నుంచి హైకోర్టు దాకా లాయర్ గా ఎదిగానండి. మీరేం టెన్షన్ మాట్లాడండి సార్. ఏమండి, మీకు మళ్ళీ ఫోన్ చేస్తాను, ఒక్క నిమిషం. ఎవరండి మీరు? సార్ ఏవి న్యాయం ఏవి ధర్మం మీ కాళ్ళకి నమస్కారం సార్. మీ కేసు ఏదైనా ఉంటే చెప్పండి, నేను వాదించి పెడతాను. ఏం చెప్పంటారు సార్? మా ఊర్లో హరి అని ఒక లాయర్ ఉన్నాడు సార్. నా భూమిని ఒకటి కబ్జా చేశాడు సార్. చేశాడు. నా భూమిని నాకు ఇప్పించమని లాయర్ గారికి డబ్బులు ఇచ్చాను సార్. ఇచ్చారు. అవతలోడు ఫ్యాక్షనిస్ట్ అండి. వాడికి బెదిరిపోయి వాడి దగ్గర డబ్బులు తీసుకొని అవతలోడిని గెలిపించాడు. కొంచెం క్లియర్ గా చెప్పు, నాకు అర్థం కావట్లేదు. అర్థం కావట్లేదండి. లేదు. ఇప్పుడు నువ్వు ఉన్నావు, ఉన్నాను. నువ్వు లాయర్వి. ఎస్. నా భూమిని ఎవడో కబ్జా చేశాడు. చేశాడు. గెలిపించవయ్యా అని నీకు డబ్బులు ఇచ్చావు. అవతలోడు ఎవడు? ఫ్యాక్షనిస్ట్. వాడి దగ్గర ఏం చేశావు? డబ్బులు తీసుకున్నా. నన్ను గెలిపించాల్సింది అవతలోడి దగ్గర డబ్బులు తీసుకున్నావు. అవును. ఎవరిని గెలిపించావు? ఫ్యాక్షనిస్ట్ గెలిపించాను. ఇట్లయితే ధర్మం 4 కాళ్ళ మీద నిలబడతా? 4 కాళ్ళు ఏంటి, ఒక్క కాళ్ళ మీద కూడా నిలబడదు. సిగ్గు శరం లేదురా నీకు? కడుపు కడుపు లేదు. ఆ మాట సిగ్గు లేదు. నిజం. థూ, నీ బతుకు చెడా. ఇట్లా ఎంత మందిని మోసం చేస్తావరా? వాడు. నా సొమ్ముదిని అవతలోని గెలిపిస్తావరా? నువ్వు నాశనం అయిపోను. Correct. నీ దినం గాను, Correct. నీ వారం గాను, Correct. నీకు సదరం పట్ట, నీకు అంటే చెట్ట మీ దగ్గర డబ్బులు తీసుకుని మీ అపోజిషన్ వాళ్ళని గెలిపించాడా? అదే కదా సార్ చెప్తుంది. వాడు. వస్తాను సార్. వెళ్ళండి సార్, వెళ్ళండి. మంచి లాయర్ గారు. అయ్యో. ఏం మనిషి అయినావు? గుర్తుంది నీకు? హలో, నేను కాదయ్యా. వాళ్ళ ఊళ్ళో వాడు ఎవడో ఉన్నాడు, లాయర్.